సిటీలో ఉంటూ సొంత వాహనం లేని వారికి ఇకపై కష్టాలు తీరనున్నాయి. సిటీలో తిరిగేందుకు పట్టణ జనానికి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం కింద ఇప్పటికే మన రాష్ట్రానికి బస్సులు కేటాయించిన కేంద్రం తాజాగా మరో 230 బస్సులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 18 పట్టణాలకు మొత్తం 1100 బస్సులు ఇవ్వాలని కేంద్రానికి అధికారులు పంపించినా ప్రస్తుతానికి 230 బస్సుల మంజూరుతో సరిపెట్టింది సర్కార్. వీటిని ప్రస్తుతానికి మహబూబ్ నగర్, చిత్తూరు, అనంతపురం, ఖమ్మం, కడప, గుంటూరు పట్టణాల అవసరాల కోసం కేటాయించారు. ఇక వరంగల్, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, ఒంగోలు పట్టణాలకు తర్వాతి విడతల్లో బస్సులు కేటాయించనున్నట్లు ఆర్టీసీ ఉన్నత అధికారులు తెలిపారు. ఈ 18 పట్టణాల్లో తొలిసారి సిటీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. వీటిని సిటీల్లోనే కాక శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు తిప్పుతామంటున్నారు అధికారులు. JNNURM స్కీమ్ కింద తొలి దశలో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు 1540 బస్సులు కేటాయించింది కేంద్రం. తాజాగా మరో 737 బస్సులు మంజూరు చేసిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో మెలిక పెడుతున్నారు అధికారులు. ఏ నగరంలో అయినా నష్టాలొస్తే పట్టణ రవాణా నిధి నుంచి నిధులు ఇవ్వాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర రోడ్లపై JNNURM బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఇన్నాళ్లు 4 ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ ప్రగతి రథ చక్రాలు ఇక మిగిలిన పట్టణాలకు విస్తరించనున్నాయి.